షరతులు వర్తిస్తాయా కామ్రేడ్ సిపిఎం నిర్ణయంపై సర్వత్రా చర్చ. ఇప్పటిదాకా కమ్మారెడ్ల పార్టీగా ముద్ర, వ్యక్తుల కేంద్రంగా పార్టీ నిర్ణయాలు. ఆ ముద్ర తుడి చేసుకున్నటువంటి ప్రయత్నం. తొలిసారి దళితుడికి రాష్ట్ర పార్టీ పగ్గాలు. జూన్ తన మార్కును చూపగలరా? ఆధిపత్య శక్తులకు తలుపుతారా? లాల్ నీల్ పోరాటం బలపడనుందా? పోరాటాలకు కొత్త ఊపిరి వస్తుందా? జాన్ వెస్లీకి ఎదురయ్యే సవాళ్ళు ఏంటి అంటూ చూస్తూ ఉన్నాం. సో సిపిఐ సిపిఎంలో కమ్మారెడ్ల ఆధిపత్యం చాలా బలంగా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. సో ఆల్రెడీ గత కొన్నేళ్లుగా, కొన్ని 50-60 సంవత్సరాలుగా సిపిఐ సిపిఎంలు ఆ రెడ్ల ఆధిపత్యం, కమ్మల ఆధిపత్యంతో ఈరోజు ఆ యొక్క పార్టీలు కనుమరుగే పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ కనుమరుగే పరిస్థితిలో లాకర్కి ఒక దళితుడిని సిపిఎం కార్యదర్శిగా హెడ్గా చేయడం, మరి ఆయన ఏ విధంగా పాపం లాస్ట్కి ఏం చేస్తారు, మొత్తం అయిపోయిన తర్వాత ఆయన మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తారేమో, ఆ కోణంలో ఇచ్చారేమో అటువంటి బలమైనటువంటి చర్చ తెలంగాణ సమాజంలో జరుగుతూ ఉంది. ఏదేమైనా ఒకటి మనం ఆహ్వానించాలి, స్వాగతించాలి, సంతోషపడాలి కూడా. అంటే ఒక దళితుడిని ఒక కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పెట్టడం అనేది ఇది ఆహ్వానించదగ్గ విషయం, సంతోషకరమైన పరిణామం. అయితే ఇక్కడ ఆయన పని చేసుకొని స్థాయి లేదా అనేదాన్ని మీకు అనుమానం ఉంది. అయితే నేను కొంత విద్యార్థి ఉద్యమం నుంచి ఆర్గనైజేషన్స్ లో పనిచేసి వచ్చాను కాబట్టి నాకు కొంత దాని మీద కొంచెం అవగాహన ఉంది. అయితే మన జాతీయ కార్యదర్శిగా సిపిఐ పార్టీకి రాజా లాంటి వాళ్ళు, తర్వాత బర్దన్ లాంటి వాళ్ళు ఇట్లా కూడా పనిచేసినారు. ఇక్కడ కూడా జిల్లా స్థాయిలలో చాలా చోట్ల కూడా దళితులు జిల్లా కార్యదర్శులుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి పాటూరు రామయ్య లాంటి వాళ్ళు కానివ్వండి, మిగతా వాళ్ళకు అవకాశాలు ఇచ్చినట్టు అవసరం ఆ సందర్భం ఉంది. కానీ నిజంగానే మీరు అన్నట్టు ఈ కులాధిపత్యకు సంబంధించినటువంటి పోరాటంలో మిగతా వర్గాలు బలైన మాట నిజమే. కానీ ఇవాళ కనీసం ఆ ప్రయత్నం చేసిన వాళ్ళని అయితే అభినందించాలి. ఆ ప్రయత్నం చేసిన వాళ్ళని మనం అభినందించాలి. అయితే ఇది అనివార్యత కావచ్చు, లేదంటే రేపు అవసరం కూడా కావచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అటువైపు దారి తీసే ఇది కావచ్చు, లేదంటే నాయకత్వంలో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ వయసుని సడలింపులు ఉన్నాయి కదా, 70 ఏళ్ళ దాటిన వాళ్ళని, అటువంటి పరిణామాలు కూడా ఉండొచ్చు. కానీ ఏదేమైనా క్షేత్రస్థాయి నుంచి, తర్వాత చాలా పేదరికం నుంచి వచ్చినటువంటి నాయకుడిని కార్యదర్శిగా పెట్టడం అయితే ఆహ్వానించదగ్గ విషయం. పని చేసుకొని ఇవ్వడానికి సంబంధించిన అంశం కానివ్వండి, నిర్ణయాలను తీసుకునేటటువంటి అంశంలో కానివ్వండి, ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు సాగేటటువంటి క్రమం లోపల కఠినంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భం లోపల ఎక్కడ అడ్డంకులు కలిగించకుండా ఆయనను ముందుకు సాగనిస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఆయన పెట్టిన దానికి సార్థకత ఉండే అవకాశం ఉంది. మీరు అన్నట్టు మళ్ళీ ఎక్కడన్నా అట్లా జరిగితే కనుక అది అట్లా పెట్టినా కూడా నిరుపయోగం. అవును.